కంటెంట్ ఎలా తయారు చేయాలంటే మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఆడవాళ్ళవి ఇప్పుడు న్యూడ్గా బొమ్మలు కానీ కొన్ని స్టిల్స్ ఉంటాయి కదా, మగవాళ్ళని రెచ్చగొట్టినట్ల శిల్పంలాగా కొన్ని భంగిమలు పెడతా ఉంటారు. అయితే కేవలం ఆడవాళ్ళు పెడితేనే మంచిగా ఉంటాయి, మగవాళ్ళు పెట్టరు అని మనం అనుకుంటాం. కానీ అలా మగవాళ్ళు పెట్టినా మంచిగా ఉంటాయి. కాకపోతే మగవాళ్ళే ఎక్కువ సేల్ కావు, పెట్టరు. కానీ ఆడవాళ్ళు పెడుతూ ఉంటారు కదా, తెలుసు కదా, నగ్న శిల్పాలు లేకపోతే హీరోయిన్లు రొమాంటిక్ బొమ్మలు ఇట్లా పెడుతూ ఉంటే మగవాళ్ళు రెచ్చిపోయి కొనుక్కుంటారు కదా. అవి మగవాళ్ళు పెడితే కూడా చూస్తారు, ఆడవాళ్ళు పెడితేనే కాదు. కాదు మగవాళ్ళ చేత పెట్టారు అనమాట ఆ భంగిమలు. అయితే ఇంతకు ఆ భంగిమలు అయితే మనం పెడితే మనకు మంచిగా రావు, కానీ వాళ్ళు పెడితేనే వస్తాయి. ఎందుకు మరి అని అంటే, ఇప్పుడు ఆడవాళ్ళు పెట్టే స్టిల్ ఆడవాళ్ళది కాదు, అలా మనిషికి అతీతంగా అన్నట్టు. ఇప్పుడు మనిషికి అతీతంగా అంటే జంతువులు ఎలా ఉంటాయి, జంతువులు మనిషికి అతీతంగా ఉంటాయి కదా, ఆ స్టిల్ అది మనిషికి అతీతంగా పెట్టాలి. మనిషికి అతీతమైన వ్యవహారం పూర్తిగా, అందులో మనిషి అనేది ఉండొద్దు. ఓకే, మనిషి స్వభావం లేని ఒక అతీతమైన ప్రక్రియ అనమాట. అలా పెడితేనే అది ఆడవాళ్ళది అందంగా ఉంటుంది, లేకుంటే ఆడవాళ్ళది కూడా అందంగా ఉండదు వాళ్ళు పెడితే. కాబట్టి అదేవిధంగా మనిషికి అతీతంగా, మనిషి లేకుండా మనిషికి అతీతమైన భంగిమ మనిషి పెట్టాలి. మగోడు పెట్టినా అందంగానే ఉంటుంది, అట్రాక్షన్గా ఉంటుంది, గ్లామరస్గా ఉంటుంది అనమాట. అయితే కంటెంట్ కూడా ఇదే వర్తిస్తుంది. అంటే ఒక కంటెంట్ మనం తయారు చేస్తాం, ఒక ప్లాను, ఒక ఫార్ములా తయారు చేస్తే అది కూడా మనిషికి అతీతంగా ఉండాలి. ఇప్పుడు కథ కానీ పాత్రల వ్యవహారం, ఇప్పుడు క్రైమ్ స్టోరీలు అవన్నీ మనుషుల బిహేవింగ్కు అతీతంగా ఉండాలి. అతీతంగా, అందులో మనుషుల బిహేవింగ్గా ఉండద్దు, అతీతంగా ఉండాలి. అలా వ్యవహరిస్తేనే అది వినే చూపర్లకు అట్రాక్షన్గా ఉంటుంది, గ్లామర్గా ఆకర్షణీయంగా ఉంటుంది, వినేలాగా ఉంటుంది అనమాట. సినిమా అయినా అలాగే చేస్తారు. కాబట్టి మీరు కంటెంట్ తయారు చేయండి, కథలాగా. ఇప్పుడు ఆర్టికల్ను కూడా ఒక క్రైమ్ న్యూస్ కానీ ఒక ఆర్టికల్ చదివి ఇలా మార్ఫింగ్ చేసి చెప్పండి. కానీ అది మనిషికి అతీతమైన వ్యవహారం, మనిషి అనేది ఉండొద్దు, మనిషి వ్యవహారానికి అతీతమైన వ్యవహారంగా అది ఉండాలన్నమాట. ఉంటే చూపర్లకు అట్రాక్షన్ కొడుతుంది అనమాట. చెప్పే విధానం కానీ ఆ పాత్రల వ్యవహారం కానీ మనుషులకు అతీతంగా ఉండాలి. అలా మనిషి స్వభావం ఉండకుండా అతీతంగా ఉంటే అది చూపర్లకు ఒక గేమ్ లాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కాకపోతే అది రచయితకే తెలుసు, ఆడియన్స్ తెలియదు. ఒక మనిషే వ్యవహరించండి అన్నట్టుగా జనం భ్రమపడుతుంటుంది, కానీ మనుషులకు అతీతమైన వ్యవహారం అన్నట్టు అది.